మహారాష్ట్ర ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ సత్తా ఏంటో మిగిలిన పార్టీలకి తెలిసి వచ్చింది. ఇప్పుడు సర్వత్రా వినపడుతుంది ఒకటే మాట, అంటే కూడా ఆశ్చర్యం కాదు. అదేంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ప్రతికూలత వచ్చిన దగ్గర, గెలుపుకి అవకాశమే లేని దగ్గర కూడా తమకు అనుకూలంగా గెలుపు ఎలా సాధించాలనేది ఈ రోజున వాళ్ళు చేసి చూపించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. ఎట్లా అంటే దీనికి ముందు మనం ఒక ఇది గుర్తు చేసుకున్నట్లయితే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అండ్ కూటమి, ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. మహారాష్ట్ర ఇది చూస్తే ఓటమి అంటే అక్కడ 48 ఎంపీ సీట్లు ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ సమయానికి జరిగినప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే మరి ఎన్డీఏ కూటమి, అదే ఇండియా కూటమి, శరద్ పవార్ గారి ఎన్సీపీ, ఉద్ధవ్ బాల్దాకరే గారి శివసేన 3 కలిసి 30 సీట్లు గెలుచుకున్నారు. బీజేపీ అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే శివసేన, వీళ్ళు 3 కలిసి గెలుచుకున్నది కేవలం 17 సీట్లే. ఒకటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచింది ఎంపీ సీట్ల వరకు. అట్లా చూసుకుంటే ఏంటి అక్కడ ప్రజలు, ఆడ ఉన్న ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే. మహారాష్ట్రలో ఏమున్నాయి రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో అనేది. ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. 2, నిత్యావసర ధరలు పెరిగిపోయి జీవన ప్రమాణాలు చాలా కష్టంగా ఉంది. కుటుంబం నడపటమే అక్కడ మహిళలకి చాలా ఛాలెంజింగ్గా ఉన్నది. పెరిగినటువంటి నిత్యావసర ధరలు అవన్నీ చూసుకుంటే, పెట్రోల్ కావచ్చు, అంటే గ్యాస్ కావచ్చు, మరి మిగిలిన ఏదైనా కూడా తిందామంటే ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు అనేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఎక్కడ ఎన్నికల్లోనైనా మన దేశంలో మహిళలు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ఓట్ పర్సెంటేజ్ అయ్యే వాటిలలో ఎక్కువ వాళ్ళదే ఉంటుంది. సో అలా చూసుకుంటే బీజేపీ మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని, వ్యతిరేకతని అన్నిటినీ పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర సమాజం చూపించింది. సో దాంతో అటువైపు నాయకత్వం అంత బలంగా లేకపోయినా కాంగ్రెస్ ఇదికి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం లేదా ఆల్టర్నేటివ్ ఏ పార్టీ ఉంటే సెకండ్ బిగ్గెస్ట్గా దాని వైపే ప్రజలు మొగ్గు చూపుతారు, దాన్నే ఎంచుకుంటారు కోపంతో. అదే జరిగింది అక్కడ. మరి ఈ 6 నెలల్లోనే మహారాష్ట్రలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని బీజేపీ ఎట్లా సాల్వ్ చేయగలిగింది? వాళ్ళ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? లేదు కదా. వాళ్ళ దగ్గర ఏమైనా మాయాలు, మంత్రాలు, తంత్రాలు ఉన్నాయా? నిరుద్యోగాన్ని బాగుంటేసి ధరలు తగ్గించేసి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇచ్చేసి, మరి సోయా బీన్స్ అలాగే మిర్చి పండించే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేసి, వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసేసి, రైతుల ఆత్మహత్యలు తగ్గించేసి వీళ్ళ మనసును దోచుకున్నారు. ఈ వర్గాలందరికీ దోచుకున్నారు. ఇలాగ డబ్బులు బాగా మరి ఇది చేసి లాటికి బెహను అని చెప్పి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ మరి ఆ 1500 ఇచ్చి మరి ఇది చేసి, అలాగే మరి ఇంకా చూసుకుంటే మహారాష్ట్రలో ఈ పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి విద్యా సౌకర్యాలు, గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా సౌకర్యాలు లేని, ప్రభుత్వ అంటే దిగువ మధ్యతరగతుల్లో ఈ క్రానికల్ డిసీజెస్ వస్తే ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యాలకి వాళ్ళు కుదేలైపోతున్నారు. మరి దానికి తోడు మరాఠవాడ రిజర్వేషన్ అని చెప్పి ఆ మరాఠీస్ అందరూ దానికోసం పోరాడుతారు. మరి ఏంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి? 6 నెలల్లోనే ఎట్లా సాల్వ్ చేయగలిగారు? సాల్వ్ ఏం జరగలా, కానీ ఏం చేయగలిగారు? బీజేపీ మిగిలిన పార్టీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకు అనిపించింది, నా అబ్జర్వేషన్ ప్రకారం, వాళ్ళు సాధారణంగా కాంగ్రెస్కి ఉండేటువంటి ఒక గ్రేటెస్ట్ వీక్నెస్ ఏంటంటే, వాళ్ళు సెకండ్ లీడర్షిప్ని తయారు చేసుకోలేరు. ఆ పార్టీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా బలహీనపడటానికి ప్రధాన కారణంలో అదే. కుటుంబ పాలన, ఆ తర్వాత అది బలహీనపడిన తర్వాత రాష్ట్రాల వారీగా బలమైన నాయకత్వం లేదు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడంటే కాంగ్రెస్ ఇక్కడ బలమైనటువంటి లీడర్షిప్పే ఉంది.
భట్టి గారు కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, మరి ఇట్లా దళిత వర్గాల నుంచి చూసుకున్నా, ఓబీసీ వర్గాల నుంచి చూసుకున్నా, ఓసీ వర్గాల నుంచి చూసుకున్నా కూడా కాంగ్రెస్కి చాలా బలమైనటువంటి నాయకత్వమే ఇక్కడ ఉంది. కానీ మహారాష్ట్రలో ఏముంది? ఏమి లేదు. ఎవరు అక్కడ అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే ఎవరి గురించి మాట్లాడాలి? బీజేపీ గురించి, లేదంటే ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడాలంటే ఆయన ఫడ్నవీస్ ఉన్నారు, అలాగే ఏక్నాథ్ షిండే ఉన్నారు, అజిత్ పవార్ ఉన్నారు, లోకల్లో రాణేస్, పటేల్స్, పట్వారీస్, ఇట్లా చాలామంది లోకల్ లీడర్షిప్ చాలా పవర్ఫుల్గా బీజేపీ డెవలప్ చేస్తుంది. వాళ్ళకున్న గ్రేటెస్ట్ పాయింట్ అదే. తర్వాత పొరపాట్లను ఒప్పుకొని జెన్యూన్గా ప్రజల్లోకి వెళ్ళి మహారాష్ట్రలో అదే చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తమ తప్పుల్ని పొరపాట్లని తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. అదృష్టవశాత్తు అక్కడ మరి షిండే గారి గవర్నమెంట్ ఆ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత లేదు. కొంత వీళ్ళ మీద ఉన్న కోపం అంతా పార్లమెంట్లో పోయింది. ఈ 6 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కారు, మీ సమస్యలు ఇప్పుడు మేము తెలుసుకున్నాము, తప్పు జరిగిపోయింది, జరగనీయము, ఇక మేము చేస్తాము అని చెప్పి అన్ని రైతులకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ని మించి ఉంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా మీరు వాళ్ళకి అన్ని ఫ్రీ స్కీమ్స్ ఇచ్చారని, సూపర్ 6 అని విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీకి అసలైన ఛాలెంజ్ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజా ఆగ్రహం తీవ్రంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దాంట్లో సగానికి సగం తగ్గినా కూడా హోరాహోరీ పోరాటం ఉంటుంది అని చెప్పి అంచనా వేసిన నాలాంటి వాళ్ళ అంచనాలు కూడా తారుమారైపోయాయి. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఈ లీడర్షిప్ అంతా బీజేపీకి ఉన్న క్యాడర్ కానీ జాతీయ స్థాయి లీడర్షిప్ అంతా కూడా వాళ్ళు టూ మచ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా స్టేట్ లెవెల్లో ఉన్న మెయిన్ లీడర్ని, తర్వాత స్టెప్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆ ఇదిని ఎగ్జిక్యూషన్ బాగా చేయగలిగారు. కాంగ్రెస్కి ఆ లీడర్షిప్పే లేదు. ఎప్పటి చూసినా యాంటీ ఇన్క్యూబెన్సీ మీదే వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉండడం అనేది ఒక ఇదే. ఈ అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. పార్లమెంట్లో ఎట్లాగో మంది చూసుకుంటే 30 సీట్లు వచ్చినాయి. ఒక్కొక్క ఎంపీ సీటుకి కనీసం 6 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉంటాయి. అట్లా లెక్కేసుకుంటే 3 ఆర్లు 18, 180, 30 ఆర్లు అంటే 30 ఎంపీ నియోజకవర్గాలు పార్లమెంట్లో మహా వికాస్ అగడి కూటమి గెలుచుకుంది కాబట్టి ఆ లెక్కలేసుకొని అట్లనే ఉన్నారు. రాజీవ్ గాంధీ వచ్చి రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పాడిందే పాడరా అన్నట్టుగా అదే చూపించారు. అది ప్రజలు అదేం పట్టించుకోలేదు. తర్వాత స్థానికంగా జిల్లాల వారీగా బీజేపీకి ఉన్నంత స్ట్రాంగ్ లీడర్షిప్ కాంగ్రెస్కి లేదనేది తేటతెల్లం అయిపోయింది రిజల్ట్లో. దానికి తోడు షిండే గారు కావచ్చు, అజిత్ పవార్ గారు కావచ్చు, ఫడ్నవీస్ 2 సార్లు, ఒకసారి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మొన్నటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తోడైంది. మేము చేస్తాము, చేయగలము, మేమే చేస్తాము, డబుల్ ఇంజిన్ సర్కారు అనే ఒక పాయింట్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. కాంగ్రెస్ మాత్రం కొత్తగా ఏమీ చేయకుండా అసెంబ్లీ ఎన్నికలకి రాహుల్ గాంధీ మీద ఆశలు పెట్టుకొని ఆ మరట్వాడ రిజర్వేషన్ ఒకటి నమ్ముకొని దానికి కౌంటర్గా బీజేపీ ఏం చేసింది? మరట్వాడీలకి ఓబీసీ రిజర్వేషన్ ఇస్తే మిగిలిన ఓబీసీలకి తగ్గిపోద్దనే ఒక భయాన్ని వాళ్ళు తెలివిగా ఇది చేసుకోగలిగారు. అజిత్ పవార్ పాదయాత్ర చేసిండు, షిండే గారు మరట్వాడాకి ఆల్టర్నేటివ్గా నిలబడ్డాడు, ఫడ్నవీస్ మిగిలిన ఇదంతా కూడా ఇది చేయగలిగారు. మోడీ గారు అంటే కూడా ఆయన అమిత్ షా గారు అద్భుతంగా వీళ్ళని ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ ఇంజనీరింగ్లో మనకి మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ ఈజ్ ద బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్. అది చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా వాళ్ళు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొడతారు. అదేంటంటే మరి జార్ఖండ్లో ఓడిపోయారు కానీ అంటే ఓడిపోవటం సరే, వాళ్ళు అక్కడ మిస్ఫైర్ అయింది. కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఆల్రెడీ ఓటమి నుంచి 5 నెలల్లో ప్రత్యర్థిని దాని దాపుల్లో లేకుండా కొట్టి, ఓడగొట్టి బ్యాటిల్ గ్రౌండ్లో చెత్త కొట్టడం అంటారు కదా, చిత్తుగా ఓడించడం అంటారు కదా, అట్లా ఓడించారు. అంటే బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది అనేది ప్రతికూల పరిస్థితులు. అనుకూలంగా ఉంటే ఆ లాడికి బేహం ద్వారా ఏదో జరిగిందని అనుకుంటున్నారు, కానీ
దాని ద్వారా అదొక టూల్గా ఉపయోగపడింది చెప్పుకోవడానికి అంతే. వీళ్ళు బీజేపీ పార్లమెంట్ దగ్గర నుంచి ఓడిపోయిన తర్వాత అంతా నాయకత్వం అంతా ఎలర్ట్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళిపోయి ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు. సరే మీ సమస్యలు ఇప్పుడు తెలిసినాయి, మేము చేస్తాము, ఆల్రెడీ పెద్దన్న మనకు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఇక్కడ ఆ సహాయ సహకారాలు ఉంటాయి మనకి అనేది ప్రజల్ని ఆలోచింపజేసగలిగారు. మహారాష్ట్ర ప్రజలు కూడా నేను ఎప్పుడూ చెప్తుంటా, ప్రజలు ఎప్పుడూ విజ్ఞతతో ఉంటారు. ప్రజలు భావోద్వేగానికి లోనవ్వలేదు. వాళ్ళకి సమస్యలు ఉన్నా కూడా కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి విజ్ఞతతో ఆలోచించారు అనిపించింది నాకు. అదేంటంటే ఇప్పుడు సరే నిరుద్యోగత ఉంది, సమస్యలు ఉన్నాయి, రైతాంగ సమస్యలు ఉన్నాయి, మహిళలకు ఏమీ చేయట్లేదు, ఇచ్చే 1500 ఏమేమికి వస్తే ధరలు తగ్గలేదు, గిట్టుబాటు ధరలు లేవు, కొన్ని ప్రాంతాలు బీజేపీ ఫోకస్ పెడుతుంది, ఇట్లా అనేక రకాల సమస్యలు అన్ని వర్గాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క ఆలోచనని డబుల్ ఇంజిన్ వైపు మళ్లించడంలో బీజేపీ అండ్ టీమ్ వాళ్ళ లీడర్షిప్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. వీళ్ళు ఏమీ చేయకుండా ఆడ వ్యతిరేకత వస్తుంది, మనం ఆల్రెడీ పార్లమెంట్లో గెలిచి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కొన్ని తగ్గినా ఒక 30 సీట్లు 150 సీట్లు మనకి సాలిడ్గా వస్తాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ మనం రాహుల్ గాంధీ గారు ఆ చిన్న రాజ్యాంగాన్ని ఒకటి పట్టుకొని ఆయన తిరిగిండు. అంటే లోకల్ లీడర్షిప్ లేదు ఎక్కడ. రాహుల్ గాంధీ ఆయన్ని మేము పట్టుకొని తిరిగితే ఆయన వస్తారో పోతారో చుట్టం చూపుల లెక్క. ఎవరైనా నేషనల్ లీడర్స్ వస్తూ పోతుంటారు అంతే కదా. మరి లోకల్లో పరిస్థితి ఏంటి? ప్రజలు ఆలోచించారు. అక్కడ కాంగ్రెస్ని గెలిపించినా ఏమవుతుంది? కేంద్రంలో లేరు వాళ్ళు, మన సమస్యలు సాల్వ్ కావు. కాబట్టి సరే ఇప్పుడు ఆల్రెడీ చేస్తామంటున్నారు కదా, ఆల్రెడీ లాడికి బెహన్ లాంటిది చేశారు కదా, పెద్దన్న ఉన్నాడు కదా, మొత్తం ఒకటి వీళ్ళు హెల్ప్ చేసుకుంటారు. చూడండి ప్రజలు ఎంత విజ్ఞతతో ఆలోచించారు. అంత ఆగ్రహం అంత అసంతృప్తి ఉన్నా కూడా ప్రజల్ని వీళ్ళు ట్యూన్ చేయగలిగారు బీజేపీ. ఇది కాంగ్రెస్కి లేనిది బీజేపీకి మాత్రమే మన ఇండియన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ ఒక స్ట్రాటజీ కావచ్చు, ఇంప్లిమెంటేషన్ చేయడం కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, ఈ సంస్థాగతంగా వ్యవస్థాగతంగా ఉన్నటువంటి బలం. సో ఆ విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ అసలు దరిదాపుల్లో కూడా ఉండదు. అదే దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు కేవలం ఆ వ్యతిరేకతనే ఆ పార్లమెంట్లో వ్యతిరేకత వచ్చింది కదా, ఖచ్చితంగా అదే కంటిన్యూ అయితే 5-6 నెలల్లో ఏం మారిపోదు. ఇక అదే మంత్రాలు తప్ప దానికి తోడు ఆ త్రయాన్ని ప్రజలు విశ్వసించలేదు. శరద్ పవార్ ముసలాయన అయిపోయింది. ఇక ఆయన్ని నమ్ముకుంటే లాభం లేదు. అజిత్ పవార్ వైపు ఆయన కట్టబెట్టారు ఎన్సీపీ. ఇక ఆయనే ఇది అనేది అర్థమైపోయింది. అలాగే ఉద్ధవ్ థాకరేని చూస్తే ఈయనేమి లీడరు, ఈయన ఇంత నిమ్మలంగా ఉన్నాడు, ఈయన గుళ్ళో పూజారిలాగా ఉంటే సరిపోయేది, ఇక్కడ ఎందుకు అన్నట్టుకుంటాడు ఆయన. ఆయన వల్ల కూడా కాదు, షిండే వల్ల అయితేనే శివసేన నిలబడుతుందని ప్రజలు కట్టబెట్టాలి. ఆ లెజిటిమసీ కూడా క్లియర్గా క్లారిటీగా మహారాష్ట్ర సమాజం చెప్పేసింది. మొత్తం మీద ఏంటంటే ఈ బ్యూటీ, ఈ మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ బ్యూటీ ఏంటంటే ప్రతికూల పరిస్థితులు, దారుణమైనటువంటి ప్రతికూల పరిస్థితులని, అంతటి వ్యతిరేక పరిస్థితులను 5-6 నెలల్లోనే వాళ్ళు బీజేపీ టీం, మహారాష్ట్ర టీం కావచ్చు, జాతీయ స్థాయి టీం కావచ్చు, వాళ్ళ ఎలక్షన్ గైడ్ చేసే టీం కావచ్చు, ఓవరాల్గా అంత టీం వర్క్ ఉంటేనే కదా జరిగేది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గటం. మోడీ గారు ఊరికే మీటింగ్లు పెట్టేసి వెళ్ళిపోకుండా లోకల్ లీడర్స్ని హైలైట్ చేయడం, ఇట్లా ఎలా చూసుకున్నా కూడా కోలుకోలేని దెబ్బ ప్రత్యర్థులు. మిగిలిన పార్టీలు అందరూ, ముఖ్యంగా వైసీపీ లాంటి, మరి జగన్ గారు లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ఇది ఇక్కడ. మరి అక్కడ ఒక్క లాడికి బెహను ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్ నమ్మారు. మరి వైసీపీ గవర్నమెంట్లో నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా మరి కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు ఇవ్వలేదు అనేది ఆత్మ పరిశీలన జగన్ గారు చేసుకోవాలి, వైసీపీ పార్టీ చేసుకోవాలి. అంతే కదా. మరి అక్కడ ఓన్లీ లాడికి బెహన, అది కూడా 1500 నెలకి, ఆ మహిళలకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. అయితే గత 5-6 నెలల నుంచే ఇస్తున్నారు, ఎలక్షన్స్ కోసమే ఇస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. అయినా కూడా మరి ఒక్క వెల్ఫేర్ స్కీమ్కే మహారాష్ట్ర ప్రజలు, మహిళలందరూ ఇటు ఓటు వేసి ఉంటే, మరి అక్కడ 9 దాదాపు నవరత్నాలు 9 స్కీములు పెట్టి చేసిండు జగన్ గారు. ఎందుకు మరి ప్రజలు నమ్మలేదు ఆయన్ని? కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా నమ్మలేదు. దారుణం కదా. సో కాబట్టి ఇట్లా కాంగ్రెస్ అయితే చాలా నేర్చుకోవాలి.
మిగిలిన పార్టీలు కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న దగ్గర ఎలా చేయాలి, అలాగే కేవలం రాహుల్ గాంధీ మీద ఆధారపడి రాష్ట్రంలో జిల్లాల్లో మరి ఒకప్పటి మాదిరి గత వైభవం మాదిరి లేదు కాంగ్రెస్ అన్ని చోట్ల, ఎక్కడో మన తెలంగాణ రాష్ట్రం లాంటి తప్పితే. లోకల్ లీడర్షిప్ని బలంగా డెవలప్ చేసుకోకపోతే ఇది ఎప్పటికైనా కూడా ఈ సమస్య ఉండేదే తప్ప కేవలం యాంటీ ఇంక్యూబెన్స్ నమ్ముకుంటే ప్రత్యర్థి దాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఇది అయినప్పుడు ఎట్లుంటుంది రిజల్ట్? మహారాష్ట్ర ఎగ్జాంపుల్. కాబట్టి ఇది కాంగ్రెస్కి పెద్ద లెసను, అలాగే వైసీపీ లాంటి వాళ్ళకి పెద్ద లెసను, మిగిలిన వాళ్ళకి కూడా పెద్ద లెసనే. మిగిలిన పార్టీలకి ఎట్లా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోవాలి, ఎలా లోకల్ లీడర్స్ని ఇదిలోకి తీసుకురావాలి, నెక్ టు నెక్ ఫైట్, హైపర్ లోకల్ యాక్టివ్గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు తీవ్రమైన ప్రతికూలత ఉన్నప్పుడు అసలు స్కోపే లేదు గెలుపుకి అనుకున్న సిచ్యువేషన్స్ నుంచి అద్భుతమైన మెజారిటీ, ఏది ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నంత మీద 235 సీట్లు అందరూ మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ 190 వరకు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి, మ్యాక్సిమం ఇచ్చిన వాళ్ళు పీపుల్స్ పల్స్ లాంటి సంస్థ. ఒక 2-3 దైనిక్ భాస్కర్ అండ్ మరాఠా రుద్ర లాంటి వాళ్ళు అయితే హోరాహోరీ పోటీ ఇచ్చారు, ఎవరికి వచ్చినా మెజారిటీ ఒక 10 సీట్లే వస్తాయి అన్నట్టుగా ఇచ్చారు, మొత్తం 288 సీట్లకు గాను. కానీ బీజేపీ లీడర్షిప్, బీజేపీ లీడర్లు, వాళ్ళ యంత్రాంగం మొత్తం మేము తలుచుకుంటే ఇట్లా రిజల్ట్ చూపించగలమని చెప్పి చూపించారు. కాబట్టి కాంగ్రెస్కి ఎప్పుడు కనువిప్పు అవుతుందో మొత్తం మీద బీజేపీ దెబ్బకి కాంగ్రెస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలు విలవెల్లాడినట్లే. ఇంకేముంది, ఆ ఉద్ధవ్ బాలదాకరాయ్ గారు కానీ శరద్ పవార్ గారికి ఇక ఏదో పెద్ద ఆయన కాబట్టి మరీ ఫీల్ అవుతారని ఒక 10-15 సీట్లు ఇచ్చినట్టు ఉన్నారు. కాబట్టి ఇక అయిపోయింది, ఆ శాఖ ముగిసినట్టే. సో మహారాష్ట్రకి ఒక కొత్త నాయకుడు ఫడ్నవీస్ షిండే రూపంలో బీజేపీ తయారు చేసి పెట్టుకుందనే చెప్పాలి. స్థానికంగా ఆ లీడర్లను తయారు చేసి పెట్టుకొని ఉంటేనే జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో నిలబడతాయి. కేవలం ఒక వ్యక్తి మీదే ఎలక్షన్స్ టైంలో వచ్చి ఆయనే ప్రచారం చేస్తే ఆయనే గెలిపించాలి, ఆయన వల్ల అవ్వాలంటే ఎందుకు నమ్ముతారు? ఆయన వచ్చినప్పుడు ఏదన్నా అదనంగా యాడ్ అవ్వాలి తప్ప లోకల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా లోకల్ ఇష్యూస్, స్టేట్ ఇష్యూస్ ప్రయారిటీస్ మీదే నడుస్తాయని చెప్పి ఇది మనకి తెలిసినటువంటిది. కాబట్టి మొత్తం మీద బీజేపీ చిత్తకొట్టేసింది, అసలు ఊహించలేదు, ఎవరు అంచనాలకు అందలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా మళ్ళీ 50-50% ఇదైంది. ఏది పెద్ద సంస్థాగత పెద్ద సంస్థలు మంది మార్బలం అంతా ఉండి డేటా తెచ్చుకొని శాంపిల్స్ చేసి ప్రాసెస్ చేసి చెప్పేవి కూడా మళ్ళీ పట్టుకున్న హర్యానాను జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ మాత్రమే. ఇప్పుడు కూడా ఏమైంది, 2 రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఏమైంది, కేవలం మహారాష్ట్రలో మాత్రం వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది రిజల్ట్. ఒక కేకే మళ్ళీ బ్యాక్ టు కేకే అన్నట్టుగా అతను వీ షుడ్ అప్రిషియేట్ హిమ్, ఐ పర్సనలీ అప్రిషియేట్ హిమ్ చెప్పాడు 225 వరకు వస్తాయని చెప్పి. ఆఫ్ కోర్స్ మరి అతను మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ పల్స్ పట్టుకోగలిగాడు అనిపించింది నాకు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఏ సంస్థ కూడా చెప్పలేదు. కట్ చేస్తే జార్ఖండ్ విషయంలో అక్కడ ఎన్డీఏ వస్తుందంటే కాంగ్రెస్ మంచి మెజారిటీతో, సరే చిన్న స్టేట్ అక్కడ ఉన్న 81 సీట్లే కావచ్చు, కానీ రిజల్ట్ అయితే మిస్ఫైర్ అయిపోయింది. 50-50% మళ్ళీ ఇప్పుడు కూడా ఏది పెద్ద సంస్థలే. మరి ఇక వ్యక్తులుగా నాలాగా ఒక ఇది విశ్లేషణ చేసేవాళ్ళ ఇది కూడా మిస్ఫైర్ అయిపోయింది. అంటే ప్రజా ఆగ్రహాన్ని బీజేపీ నాయకత్వం ఇంత గొప్పగా తమకు అనుకూలంగా పాజిటివ్గా డబల్ ఇంజన్ కాన్సెప్ట్తో మలుచుకోగలిగింది అనేది గ్రహించలేకపోయినా నేను ఫీల్డ్కి వెళ్ళి ఉండాలి ఇటువంటి వాటికి అనేది ఒక నాకు ఒక ఎక్స్పీరియన్స్గా అనిపించింది. అయితే నా పర్సనల్ ఇదిలో మనం బయట నుండి చూసి మనం సేకరించే సమాచారం కావచ్చు, మనం చూసే ఇది కావచ్చు, దానికంటే కూడా ఒక వారం ముందు 10 రోజుల ముందు ఎక్కడైనా సరే ఫీల్డ్లోకి వెళ్ళి వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ ర్యాండమ్గా అసలు ఏంటి అనేది కనుక కనుక్కుంటే కరెక్ట్గా అంచనా వేయొచ్చు అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఈ అంచనా ప్రిడిక్ట్ మిస్ఫైర్ అవ్వడం ద్వారా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రతిదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెళ్ళడమే తప్ప ఇది ఒక
అంతం లేనటువంటిది. ఎందుకంటే ప్రజల పల్స్, ప్రజల నాడి పట్టుకోవటం అనేది ఎలక్షన్స్ టైంలో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి ఆ వేలో మొత్తం మీద అయితే ఫైనల్గా బీజేపీ మాత్రం మిగిలిన పార్టీలకి మహారాష్ట్రలో ఎన్డీఏ సాధించిన విజయంతో ఒక పెద్ద లెసన్ ఇచ్చినట్టుగా ఒక కేస్ స్టడీ అనమాట ఇది. నా అభిప్రాయం అయితే ఇట్ ఈస్ ఎ బిగ్ కేస్ స్టడీ. ఒక కేస్ స్టడీ సక్సెస్ ఇచ్చింది. ఏదైనా తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత, అంతే కదా ఏదైనా. సో మొత్తం మీద ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మరి ఘోరంగా మినిమం డిపాజిట్లు అంటే కూడా కోల్పోయినటువంటి మహాయుతి మహావికాస్ అగడి మరి సో సాడ్. కాంగ్రెస్ తన ఉనికిని కూడా కోల్పోవడం అనేది అసెంబ్లీలో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని రాహుల్ గాంధీ గారు మరి అక్కడ లోకల్ లీడర్షిప్ని బలోపేతం చేసే విధంగా వాళ్ళు ఎప్పటికీ మెకానిజం స్టార్ట్ చేస్తారనేది ఒక $1 million